అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తర్వాత ప్రముఖ రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం రామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే రామరెడ్డి గారు ఒక్కసారి గట్టిగా. రామరెడ్డి గారు ఓకేనా నా వాయిస్? ఓకే అండి. రైట్. రామరెడ్డి గారు ఏదైతే నిన్న మధ్యాహ్నం చూస్తే ఒక్కసారిగా స్వయంగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో క్యాబినెట్ భేటీ, అత్యవసరంగా భేటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం చేసే ఉద్దేశమే లేదు, తగ్గేది లేదు, చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష, 3 నెలల ఫాస్ట్ ట్రాక్, ఇవంటూ కొంతమంది 40 మంది మీద ఎన్ఐటి సంబంధించిన వాళ్ళ మీద వేటు అంటూ ఇలా రకరకాల వార్తల నేపథ్యంలో అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి మాత్రం ఆస్కారమే లేదు, తగ్గడానికి అవసరం లేదు, ఏం తగ్గకూడదు అన్నటువంటి అంశం నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా ఒక 16-18 గంటలు ఏమైంది అకస్మాత్తుగా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇది నైతిక బాధ్యత అంటున్నారు, మళ్ళీ నైతిక బాధ్యత ఇన్ని రోజులు ఉద్యమాల తర్వాతనే నైతిక బాధ్యత గుర్తొచ్చిందా? అంతకుముందు నైతిక బాధ్యతగా ఎందుకు చేయలేకపోయారు? ఏమంటారు ఓవరాల్గా దీని గురించి? ముందుగా రహీం గారు, మీకు, మన స్టూడియోలో ఉన్న రామ్మోహన్ రావు గారికి, వెంకటస్వామి గారికి, అమ్మాయి సంధ్యకు నమస్కారాలు, శుభ సాయంత్రం. మెగా ఛానల్ వీక్షకులు కూడా శుభ సాయంత్రం. ముందుగా ఏంటంటే, రాజకీయ విఘ్నత, ఒక స్ట్రాటజీ ఉండాలి, తర్వాత మంచి ఆశయాలు ఉండాలి. ఈ ఏదైతే పేపర్ లీక్ తర్వాత ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయిందో, సత్యాగ్రహం ఉద్యమం, ఆమర దీక్ష ఉద్యమం స్టార్ట్ అయిందో, దాన్ని అలాగనే కొనసాగించకుండా అవసరం వస్తే నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడ నెగ్గాలనో అక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలనో అక్కడ తగ్గాలి. ఎందుకంటే ఇది అకాడమిక్ స్టార్టింగ్ ఇయర్ టైం. ఈ టైంలో పిల్లల భవిష్యత్తు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఈ ఉద్యమానికి ముగింపు పలకాలి. పలకడం కోసం అవసరమైతే కొంత తగ్గాలి. దీంట్లో కొన్ని అసాంఘిక శక్తులు వచ్చి దీన్ని వాడుకుందామంటే దానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. విద్యార్థుల డిమాండ్ లెవెల్తో చర్చించి ఆ రోజే, ర్యాలీ రోజే వాళ్ళతో చర్చించడం మొదలైంది. ర్యాలీ అయ్యి కొన్ని రోజులు ఇట్లా చేసిన ఇంకా జరగలే. ఆ రోజు చర్చలు మొదలైనవి, తర్వాత అయినాయి. మేము రేపు ప్రకటిస్తాం, ఎల్లుండి ప్రకటిస్తాం అన్నట్టు కాకుండా మొదల స్ట్రాటజీ ఉంటుంది ఒక ఇష్యూను డీల్ చేయడంలో. ఆ స్ట్రాటజీగా వెళ్ళి ఇప్పుడు రాజీనామా ఏంటంటే తప్పు జరిగిందని కాదు, కానీ మధ్య మార్గం అని ఉంటాయి కొన్ని విషయాలు. ఈ మధ్య మార్గ విషయాలు ఏంటంటే, భవిష్యత్తులో ఈ తప్పులు జరిగినప్పుడు తీసుకోబోయే నిర్ణయాలకు కూడా ఇది ఒక బేస్గా ఉంటుంది. దానికోసమైనా తీసుకోవాలి. తప్పు జరగలేని అట్లా అనుకుంటే కోసం కాదు, అట్లా అది కూడా ఉంటుంది. మెయిన్ విద్యార్థుల భవిష్యత్తు, అకాడమిక్ స్టార్ట్ అంటే జూలై కదా, విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంటాయి. ఈ టైంలో వాళ్ళు డిస్టర్బ్ కావద్దు. తర్వాత రాజకీయ పార్టీలు దీన్ని అవసరానికి వాడుకునేందుకు అవకాశం ఇవ్వద్దు అనేది ఇప్పుడు ఉంటుంది. తర్వాత మనం అంతా 1-2 డైమెన్షన్లో అట్లా ఆలోచిస్తాం. మోడీ గారు 3rd డైమెన్షన్ అంటుంది చూడు, ఎక్స్ట్రా బాగా ఆలోచిస్తారు కొన్ని విషయాల్లో. ఇందులోనే కాదు, యుద్ధం విషయంలో కూడా మీరు చూడండి. యుద్ధం విషయంలో కూడా అవతలి వాడు మన మీద చాలా తప్పు చేస్తే సర్జికల్ స్ట్రైక్, బాలకోట్ విమాన దాడులు, ఆపరేషన్ సింధూర్, మళ్ళా యుద్ధం ఆపేయడం, ఈ నిర్ణయాలు అవతలి వాళ్ళకు ఏం చెప్పాలో చెప్పాలి, దాన్ని కొనసాగించకూడదు. టైమ్లీ డెసిషన్స్, ముందు తగ్గడం నెగ్గడం అన్నింటినీ బ్యాలెన్స్గా తీసుకోవడం. మన ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా వాళ్ళకి పుతిన్ గారు చెప్పిందంటే దిస్ ఈజ్ యుద్ధాల కాలం కాదు అని. సో అట్లా ఏంటంటే ప్రతి విషయంలో మోడీ గారు ఎక్కడ ఎలా తీసుకోవాలి, దాన్ని స్ట్రాటజీగా పోవాలి. వేరే విద్యార్థులకు మెయిన్ నష్టం కాకూడదు. తర్వాత ఇది ఏంటంటే, ఈ పేపర్ లీకింగ్ అనేది చాలా దుర్మార్గమైంది. దీనికి కఠినమైన అంశాలు పెట్టాలంటే ఈ ఉద్యమం కొంచెం జరిగితేనే, ఆ బలమైన డిమాండ్ విద్యార్థి నుంచి వస్తేనే కఠినమైన అంశాలు పెడితే మళ్ళీ దాని మీకు వ్యతిరేకం కాదు. మీరు ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, వ్యవసాయ చట్టాలు లాగా మళ్ళీ